శివుని తాండవ నృత్యం కేవలం దైవిక నృత్యమా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదా దాని వెనుక ఏదైనా లోతైన విశ్వరహస్యం దాగుందా? ఈ నృత్యం కేవలం విధ్వంసానికి చిహ్నమా, లేదా ఇది షష్ఠి ప్రారంభాన్ని కూడా సూచిస్తుందా? శివుడు డమరు వాయిస్తూ మండుతున్న అగ్నిలో నృత్యం చేసినప్పుడు అతను కోపంగా ఉన్నాడా, లేదా ఆ నృత్యంలో కొంత సృజనాత్మక శక్తి కూడా ప్రవహిస్తుందా? మీరు మా ఛానల్కు కొత్తగా ఉంటే ఆధ్యాత్మిక మరియు జ్ఞానోదయ కంటెంట్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. శివుని తాండవ నృత్యం దైవత్వ శక్తికి చిహ్నం మాత్రమే కాదు, విశ్వ సృష్టి మరియు విధ్వంసం ప్రక్రియ యొక్క ఆధ్యాత్మిక అభివ్యక్తి కూడా. ఈ నృత్యం అతనిలోని చేతన శక్తి యొక్క అభివ్యక్తి. ఇది విశ్వం యొక్క పనితీరు, సమతుల్యత మరియు పునఃసృష్టికి అవసరం. శివుడు కేవలం ఒక దేవత కాదు, ఒక అంశం, శివతత్వం. ఈ మూలకం సృష్టి ప్రారంభం మరియు ముగింపు రెండింటిలోనూ సమానంగా ఉన్న అనంత శక్తి. శివుడిని శూన్యం మరియు నాద్ శబ్దం రెండింటికి మూలంగా భావిస్తారు. శివుడు అంటే లేనిది, కానీ ఇప్పటికీ ప్రతిది. ఈ శూన్యత సృష్టికి బీజం మరియు ఈ శూన్యత కూడా పూర్తికి ద్వారం. శివుని ఉనికి కాలం, స్థలం మరియు పదార్థానికి అతీతమైనది. అతను ప్రారంభం లేనివాడు మరియు శాశ్వతుడు. అతని ఉగ్ర రూపంలోని తాండవ నృత్యం విశ్వాన్ని నాశనం చేయడమే కాకుండా అదే నృత్యం విశ్వాన్ని కూడా తిరిగి సృష్టిస్తుంది. ఈ విశ్వ నృత్యం ప్రతి ముగింపు ఒక ప్రారంభమని మరియు ప్రతి ఋతువులో ఒక సంభావ్య విధ్వంసం ఉంటుందని మనకు బోధిస్తుంది. శివుడు నృత్యం చేసినప్పుడు ఆ శక్తి మొత్తం విశ్వంలో ప్రకంపనలు చెందుతుంది. ప్రతి జీవిని మరియు నిర్జీవిని ప్రభావితం చేసే కంపనం, లయ శబ్దం. ఈ నృత్యం శక్తిని కలిగి ఉండటమే కాకుండా స్పృహ, సంగీతం, లయ మరియు సామరస్యం యొక్క ప్రత్యేకమైన కలయికను కూడా కలిగి ఉంటుంది. శివ తాండవ స్తోత్రం యొక్క మూలం ఒక ప్రత్యేక కథతో ముడిపడి ఉంది. గొప్ప శివభక్తుడైన రావణుడు తన విమానంలో కైలాస పర్వతం దగ్గర వెళుతుండగా అతని వాహనం ప్రమాదానికి గురైంది. అప్పుడు రావణుడు కైలాస పర్వతాన్ని దాటడానికి ప్రయత్నించాడు, కానీ నంది అతన్ని ఆపాడు మరియు ఇద్దరి మధ్య తీవ్ర పోరాటం జరిగింది. చివరికి నంది రావణుడిని కింద పడేశాడు. కోపంగా ఉన్న రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తాలని నిర్ణయించుకున్నాడు. అతను పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు శివుడు ప్రత్యక్షమై తన కాలి బొటన వేలుతో పర్వతాన్ని నొక్కాడు. దాని కారణంగా రావణుడు నొప్పితో అరిచాడు. అదే సమయంలో రావణుడు స్వీయ సాక్షాత్కారం పొందాడు మరియు శివుని మహిమను స్తుతిస్తూ ఈ స్తోత్రాన్ని రచించాడు. శివ తాండవ స్తోత్రం శ్లోకాలలో వ్రాయబడింది మరియు ఇది అత్యున్నత శ్రేణి సంస్కృత కవితా కూర్పు. దీని లయ మరియు వేగం ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగి ఉంటాయి. ఇది భక్తుడిని భావోద్వేగానికి గురి చేయడమే కాకుండా ధ్యాన స్థితిలోకి ప్రవేశించడానికి కూడా వీలు కల్పిస్తుంది. శివ తాండవం శివుని వివిధ రూపాలు మరియు అవయవాల గురించి సూక్ష్మంగా వర్ణిస్తుంది. అతని జటాజూటలలో ప్రవహించే గంగ, అతని తలపై చంద్రుడు, త్రిశూలం, డమరు మరియు గర్జించే అగ్ని. ఈ అంశాలన్నీ ప్రకృతి యొక్క వివిధ కోణాలను సూచించడమే కాకుండా శివుని విశాలమైన మరియు ఏకీకృత రూపాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. శివుని నృత్యం విధ్వంసకరమే కాకుండా పునర్నిర్మాణానికి పునాది వేస్తుంది. అతని నృత్య వేగం మరియు లయ ప్రతి జీవి మరియు వస్తువును ప్రభావితం చేసే విశ్వం యొక్క కదలికను ప్రతిబింబిస్తుంది. శివుడిని సృష్టి దేవుడిగా కూడా పరిగణిస్తారు. బ్రహ్మను సాంప్రదాయకంగా సృష్టికర్త అని పిలుస్తారు, కానీ శివుని తాండవం అనేది చైతన్యం ఉద్భవించే విధానం. అతని నృత్య శైలి ద్వారా ఉత్పత్తి అయ్యే ధ్వని తరంగాలు నాదకృష్టి ఓ అనే మొదటి శబ్దానికి జన్మనిస్తాయి. తాండవంలో విధ్వంసం యొక్క సందేశం స్పష్టంగా ఉంది. ప్రతి విధ్వంసం కొత్త ప్రారంభానికి తలుపులు తెరుస్తుంది. జీవితంలో ఏదైనా ముగిసినప్పుడు దానిలో కొత్త విధ్వంసం యొక్క స్పార్క్ ఉంటుంది. అందుకే శివుని నృత్యం సృజనాత్మక శక్తికి శాశ్వతమైన మూలం. శివుని తాండవం కూడా విధ్వంసకరమే, కానీ ఈ విధ్వంసం చెడు, అహంకారం మరియు అధర్మం యొక్కది. ఈ విధ్వంసం ఉపరితలం కాదు, కానీ లోపల లోతుగా దాగి ఉన్న ప్రతికూలతను అంతం చేస్తుంది. శివుడు రుద్ర రూపంలో తాండవం చేసినప్పుడు అనవసరమైన మరియు సమతుల్య శక్తులను తొలగించడం ద్వారా సమతుల్యతను స్థాపించాలని అతను కోరుకుంటున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. పురాణాల్లో వివరించబడిన ప్రళయకాలంలో శివుడు తన తాండవం ద్వారా విశ్వాన్ని నాశనం చేసి కొత్త ఋతువుకు పునాది వేస్తాడు. కొత్తదనం మళ్లీ పుట్టాలంటే ఈ విధ్వంసం అవసరం. జీవితం, మరణం మరియు పునర్జన్మ యొక్క రహస్యం శివుని తాండవంలో దాగి ఉంది. ఈ నృత్యం ఈ చక్రానికి చిహ్నం. ఇక్కడ విధ్వంసం ముగింపు కాదు, కొత్త ప్రారంభానికి సన్నాహాలు. ఈ తత్వశాస్త్రం జీవితంలోని సవాళ్లు, వైఫల్యాలు మరియు దుఃఖాలను పరివర్తనగా చూసే మార్గాన్ని చూపుతుంది. శివతాండవం అనేది కేవలం ఒక నృత్యం కాదు, సృష్టి మరియు విధ్వంసం రెండింటినీ సూచించే ఒక విశ్వ ప్రక్రియ. ఇది జీవితంలోని ప్రతి దశలో మనకు సహాయపడుతుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా ప్రతికూలతను వదిలించుకునేటప్పుడు ప్రతి ముగింపు ఒక ప్రారంభం అని మరియు ప్రతి విధ్వంసంలో వృద్ధి బీజం దాగి ఉంటుందని శివతాండవం మనకు బోధిస్తుంది. కాబట్టి మనం జీవితంలో సంక్షోభాల ద్వారా వెళ్ళినప్పుడు మనం శివతాండవాన్ని గుర్తుంచుకోవచ్చు. మనకు సమతుల్యత, బలం మరియు జ్ఞానోదయాన్ని ఇచ్చే శక్తి. ఇది శివుని నిజమైన తాండవం. విశ్వం యొక్క లయలో మీలో లయను కనుగొనడం,
శివుని శక్తికి చిహ్నాలు భూమిపై కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి రుద్రాక్ష శివలింగం. రుద్రాక్ష ధ్యాన మాధ్యం మాత్రమే కాదు, ఇది శివ అంశ యొక్క ధ్వని శక్తిని కూడా కలిగి ఉంటుంది. దీనిని ధరించడం వలన వ్యక్తిలో తాండవంలా పనిచేసే సూక్ష్మ కంపనం సక్రియం అవుతుంది. ఇది పాత శక్తిని విచ్ఛిన్నం చేస్తుంది మరియు కొత్త చైతన్యాన్ని తెస్తుంది. మరోవైపు శివలింగం కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు, శక్తి స్తంభం కూడా. ఇది విశ్వస్పృహ మరియు స్థిరత్వానికి కేంద్రం. దాని దగ్గర ధ్యానం చేసేవారు తాండవ శక్తితో అనుసంధానించబడతారు. ఇది జీవితంలో సమతుల్యత, శక్తి మరియు పరివర్తనం తెస్తుంది. శివుని ఉగ్ర రూపం మరియు అతని అరుదైన రహస్యాల గురించి మీరు మాకు వివరంగా తెలుసుకోవాలనుకుంటే మాకు చెప్పండి. తదుపరి ఎపిసోడ్ 2వ భాగం. చాలా తక్కువ మందికి తెలిసిన ఆ రహస్యాలను నేను వెల్లడిస్తాను. మీకు దాని గురించి ఆసక్తి ఉంటే వ్యాఖ్యలో రాయండి. 2వ భాగం కావాలి. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది? మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు గొప్పవరం. శివుడు మీ జీవితాన్ని ఆనందం, శాంతి మరియు శ్రేయస్సుతో నింపుగాక. ఓం నమ శివాయ.